పరశురాముడు తన కన్న తన్నిని ఎందుకు నరికాడు? భాగవత పురాణం మరియు మహాభారతంలో ఒక కథనం ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తన తల్లి రేణుకా తలను నరికాడు. ఈ సంఘటన వెనుక ఉన్న కథ: ఒకానొకప్పుడు జమదగ్ని మహర్షి మరియు అతని భార్య రేణుకాదేవి ఒక ఆశ్రమంలో నివసించేవారు. వారికి 5 కుమారులు. వారిలో చివరివాడు మరియు శక్తివంతుడైనవాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి గొప్ప తపశ్శక్తిగలవాడు. రోజువారీ పూజల కోసం రేణుకాదేవి నదిలోనించి నీటిని తీసుకురావడానికి వెళ్లేది. తన పాతివ్రత్యం కారణంగా ఆమె ఎలాంటి పాత్ర లేకుండానే ఇసుకతో ఒక కుండను చేసి అందులో నీటిని నింపుకుని వచ్చేది. ఒకరోజు రేణుకాదేవి నదికి వెళ్ళినప్పుడు గంధర్వుల రాజు చిత్రరథుడు తన భార్యలతో కలిసి నీటిలో ఆడుకోవడం చూసింది. ఆ దృశ్యం చూసి ఆమె మనసు ఒక్క క్షణంపాటు వారివైపు మళ్ళింది. దానితో ఆమె తన పాతివ్రత్య శక్తిని కోల్పోయింది. అప్పుడామె ఇసుకతో కుండ చేయడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు. తన తప్పును గ్రహించిన ఆమె భయంతో ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన రేణుకాదేవిని చూసి జమదగ్ని మహర్షి తన దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు. కోపంతో ఊగిపోయిన ఆయన తన పెద్ద కొడుకులను పిలిచి రేణుకాదేవి తలను నరకమని ఆజ్ఞాపించాడు. కాని వారెవ్వరూ తమ తల్లిని చంపడానికి సిద్ధపడలేదు. వారిని చూసి మహర్షి, మీరు ఈ నిమిషం నుండి మాట్లాడలేరు, ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతారు అని శపించాడు. ఆ తర్వాత మహర్షి పరశురాముణ్ణి పిలిచి, నీ తల్లిని ధ్యానాన్ని భంగం చేసింది, ఆమె తలను నరికేయ్ అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను ఎటువంటి సంశయం లేకుండా పాటించాడు. తన గొడ్డలితో తల్లి రేణుకా తలను ఒక్క వేటుతో నరికాడు. పరశురాముడి విధేయతకు సంతోషించిన జమదగ్ని మహర్షి, నీవు నా ఆజ్ఞను ఎటువంటి ఆలోచన లేకుండా పాటించావు కనుక నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు పరశురాముడు 3 వరాలు కోరాడు. తన తల్లి రేణుక తిరిగి బ్రతికి రావాలి. తన తల్లిని నరికేటప్పుడు ఆమెకు ఆ బాధ గుర్తుండిపోకూడదు. తన అన్నలకు వచ్చిన శాపం పోయి వారికి మళ్లీ తెలివి రావాలి. జమదగ్ని మహర్షి ఆ వరాలన్నింటినీ ప్రసాదించాడు. పరశురాముడి తల్లి రేణుక తిరిగి ప్రాణం పోసుకుని బ్రతికి వచ్చింది. ఈ కథ పరశురాముడి తల్లిదండ్రులపై ఉన్న అపారమైన భక్తి మరియు గురువుల ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లోనైనా పాటించే విధేయతను సూచిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థాంక్యూ ఫర్ వాచింగ్.